హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ గోంగూర పచ్చడి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే నోటికి పుల్ల పుల్లగా తగులుతూ కమ్మటి రుచితో చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్లు పల్లీలు వేసి వేయించి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి 10 నుండి 12 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 కట్ట గోంగూర వేసి మగ్గనివ్వాలి. గోంగూర పచ్చడి పుల్లగా ఉండడానికి ఎర్రకాడలుండే గోంగూర తీసుకోవాలి. అప్పుడే పచ్చడి పుల్లగా కమ్మటి రుచితో వస్తుంది. గోంగూర మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం వేయించుకున్న గోంగూర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి గోంగూర మిశ్రమంలోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు పెద్దగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చడి తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ పప్పులు వేగాక 2-3 ఎండుమిర్చి, 2-3 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. తాలింపు ఎర్రగా వేగాక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, నోటికి పుల్ల పుల్లగా తగులుతూ కమ్మని రుచితో గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.